అబ్బాబ్బా చూడమ్మా, అక్క ఎంతవరకు రాలేదు. ఆ విసిగేమిటే? అంతెప్పుడు వస్తే నీకే? పొద్దునగా చెప్పాను, ఇవాళ మా కాలేజీలో ఫంక్షన్ ఉంది, ఆకుపచ్చ చీర కావాలని. దాని చీర అది కట్టుకుంటే నీ చిందులో చిరాకులేమిటే? దాని కర్మ ఏమిటో గాని అది సంపాదించుకున్నది కూడా దాన్ని తిన్నవరు కదా. ఇంకా నయం, దాన్ని తింటలేదు, అందుకు సంతోషించాతమ్మక్క. ఏమిటక్క ఇంత ఆలస్యం చేశావు? అవతల నా కోసం వాళ్ళంతా వెయిట్ చేస్తుంటారని చెప్పలా? సారీ చెల్లి, మర్చిపోయాను. నమ్మదా పొన్నా రాజా ఏడి? మాట్లాడే వచ్చేసారు బాబు. రాజా పిలిచారా? రేపు గ్రామానికి వెళ్ళాలి కదా, గుర్తుందా? రేపటిదాకా ఎందుకు డాడీ, ఇప్పుడంటే ఇప్పుడు నేను రెడీ. అత్తయ్యని మావని ఎప్పుడు చూడాలని ఉంది, కమల్ని కూడా ఏడిపించాలంది. ఆ కమలమ్మ గారు అంటే శిలబాబు గారికి ఎంత ఒకసారో చూసారా బాబు? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో. పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో, పాలించవే తల్లి ఉయ్యాలో. పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో, పాలించవే తల్లి ఉయ్యాలో. నా నోము పండింది ఉయ్యాలో, నీ నోము పండిందా ఉయ్యాలో. మా వారు వచ్చిరి ఉయ్యాలో, మీ వారు వచ్చిరా ఉయ్యాలో. మా వారు వచ్చిరి ఉయ్యాలో, మీ వారు వచ్చిరా ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో. పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో, పాలించవే తల్లి ఉయ్యాలో.
పట్టణం నుంచి పెద్ద కాస్తుందమ్మా. అలాగేనమ్మా. డాడీ. హలో అత్తయ్య. నమస్కారం నమస్కారం. వచ్చావురా? చూసావా సీతమ్మ, అల్లుడు అల్లుడు ఉంటే కలవరించావు, ఇదిగో వచ్చేసాడు. ఇక నీ ఇష్టం అమ్మ. రాజా, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. రే ఎక్కడ్రా? ఇదేనమ్మా. అరే సుబ్బరా, కులాసారా? జామకున్నా బాబు, మనిషి పోయారేమో అనుకున్నా. చూసావా మాటలు? ఏరా, పెంచిన తల్లిని ప్రేమించిన పల్లెను మర్చిపోతానట్రా. చూసావటమ్మా, వాడికి అందరూ ఎలా జ్ఞాపకం ఉన్నారు. అయితే ఒక్కరిని మాత్రం మర్చిపోయావరా రాజా? తెలిసిందిలే మామయ్య మీ అభిప్రాయం. కమల గురించేగా మీరనేది. కమలా, గదిలో దాక్కుందేమిటి? ఓహో, దాగుడు మూతలు ఆడుతుందన్నమాట. గుడ్ గుడ్. కమలా, ఎంతమంది ఉన్నారేమిటబ్బా? ఎంతమంది ఉన్నారు? అదేమిటే బావ రాగానే అల్లరి పట్టిస్తున్నావు? రాజా, మర్చిపోలేదన్నావు కదా, ఇందులో కమల ఎవరో కనిపెట్టి చూద్దాం. కనిపెడితే అత్తయ్య కమల 5 గుంజీలు తీయాలి. అయితే నువ్వు కాదు. కదురుతున్న లేడి పిల్ల పదమాటున దాగింది, ఆ కాటుక కళ్ళలోన అసలు దొంగ దొరికింది. అమ్మాయి గారు రండి రండి తర్వాత వస్తుంది. ముందు అనుకున్న మాట ప్రకారం 5 గుంజిళ్ళు తీ. రమ్మని తిమ్మన్న బందికి చూడత్త ఒట్టి జగముండి. దానికి అసలే సిగ్గులేరా? అయినా ఇంకా చిన్నపిల్ల అనుకున్నావా ఏమిటి? పెళ్లికి ఎదిగితే నువ్వు అత్త అని వేమన్నాను, నాకు అది ఎప్పుడు చిన్నపిల్లే. ఏమే మరి ఆ పెళ్లి విషయం బావన ఒక మాట అడిగేస్తే సరిపోతుందిగా? ఇక్కడ అడిగితే ఏం బాగుంటుందండి? అదేమిటే, తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడే ఉండారుగా. ఉంటే మాత్రం దానికి మంచి మర్యాద ఉండొద్దు? పాత చుట్టాలకు కూడా మర్యాద ఏమిటే? ఏమండో, మా అన్నయ్య అంటే మీకు అంత తేలిగ్గా ఉందన్నమాట. అబ్బో అబ్బో, అన్నయ్య మీద ఏగను కూడా వాళ్ళని ఇచ్చేటట్లేవే. ఎంత రోషం వచ్చింది నీకు? రాక ఈ పెళ్లిలో పెళ్లి కొడుకే నా బిడ్డ, ఆ సంగతి తెలుసుకోండి. సరే, అయితే పెళ్లి కూతురు ఒకతే నా బిడ్డ అన్నమాట. అమ్మాయి కమలా, చూసారా, మన మాటలన్నీ చాటు నుంచి వింటోంది. దానికి వాడంటే ఎంత ఇష్టం. అవునే మరి, ఈనాటి ఇష్టమా అది?